హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సవిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో పులివెందుల నుంచి విజయమ్మ పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? నిజంగా కొడుకు మీద తల్లి ఎటువైపు ఆవిడ అడుగులు ఉన్నాయి ఏంటి? దాని గురించి మీ మాటల్లో. నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే సోనియా గాంధీ విజయమ్మతో మాట్లాడుతుందని, పులివెందుల నుంచి విజయమ్మని రంగంలోకి దించాలనేది సోనియా గాంధీ ప్లాన్ అని చెప్తున్నారు. సో ఇది విన్నప్పుడు షాక్గా ఉంటుంది అందరూ. అసలు సాధ్యమా ఇది? కొడుకు మీద తల్లి పోటీ చేస్తుందా విజయమ్మ అనేది అందరికీ ఉన్న డౌటు. దీన్ని మనం అక్యురేట్గా చేస్తుందో చేయలేదో చెప్పలేం, కానీ పాసిబిలిటీస్ గురించి మాత్రం మనం అనలైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా విజయమ్మ ఎప్పటి నుంచో వైసీపీకి దూరం అయిపోయింది. ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాల నుంచి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించి కూడా కొంతమంది అప్పట్లో జగన్ని తప్పుపట్టారు. కావాలనే జగన్ ఆమెను వాడుకొని అంతకుముందు పక్కన పెట్టేశారు అనేది కూడా విమర్శలు వచ్చాయి. ఏదేమైనా ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు కొడుకు ఇట్లా స్థిరపడ్డాడు, సీఎం అయ్యాడు, ఇప్పుడు కూతురు కూడా రాజకీయాల్లోకి వెళ్ళింది, ఆమె తెలంగాణ ఎంచుకుంది, ఆమెకు నా అవసరం ఉంది, నా సపోర్ట్ ఉంది, కాబట్టి నేను ఇక్కడ రాజీనామా చేస్తున్నానని చెప్పింది. అదేవిధంగా షర్మిలతో ఇక్కడ అన్ని రకాలుగా అండదండంగా ఆమె ఉండింది. ఈవెన్ షర్మిల కోసం పోలీసులతో కూడా గొడవలు పడడం, కేసులు కూడా పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా చూసాము. ఆ తర్వాత కూడా ఇక్కడ తెలంగాణ తరపున షర్మిల పార్టీ పోటీ చేస్తున్నప్పుడు విజయమ్మ కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నాను వార్తలు కూడా వచ్చాయి అప్పుడు. సో అంటే ఆమెకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే కనబడుతుంది. ఆల్రెడీ మనకి కడప నుంచి పోటీ చేసింది, వైజాగ్ నుంచి చేసింది, అదంతా ఉంది ఆమెకు. సో వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ యాస్పిరేషన్స్ ఆమెకు కూడా ఉంటే అందులో ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఇటీవల కాలంలో మార్పు జరిగింది. అప్పటి వరకు ఏంటంటే ఈమె కూతురు ఇక్కడ, కొడుకు అక్కడ ఉండడం వల్ల ఆమెకు పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఇప్పుడు కూతురు కూడా కొడుక్కి యాంటీగా రంగంలోకి దిగడం, రేపొద్దున షర్మిల చేసే కార్యక్రమాల వల్ల జగన్ గారిని ఓడిపోతే జగన్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆమెకు ఆ రకంగా కూడా ఇబ్బంది అవుతుంది. అంటే కూతుర్ని సపోర్ట్ చేయలేదు, కొడుకుని సపోర్ట్ అంటే బయటికి ఓవర్ట్గా చేయలేదు, ఏమన్నా ప్రైవేట్గా చేయాల్సిందే. అందుకని ఆమె ఓవర్ట్గా అంటే పైకి ఎవరిని నేను ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు మీడియా ముందు కానీ ఎక్కడ మాట్లాడలేదు. కానీ కొడుకుతోనూ ఆమె కలుస్తూ ఉంది, ఇటు కూతురుతో కూడా కలుస్తుంది. కూతురుతోనే ఎక్కువ ఉంది, ఇప్పటికి కూడా ఆమె ఉండేది కూతురుతోనే ఉంది. ఎందుకంటే ఆమెకి ఎవరైనా కంఫర్టబుల్గా, కోడల కంటే కూతురుతో కంఫర్టబుల్గా ఉండగలరు తల్లులు. సో ఆ రకంగా కూడా ఆమె భారతిరెడ్డి కంటే కూడా ఈమెతో ఉండడం అనేది ఆమె కంఫర్టబుల్గా ఉండొచ్చు. రెండవది, తండ్రి చనిపోయినాక తండ్రికి ఈమె ముద్దు బిడ్డ యాక్చువల్గా షర్మిల. ఆమె ఆటోబయోగ్రఫీలో కూడా విజయమ్మ చాలాసార్లు రాసింది, రోజుకి చిన్నప్పుడైతే రోజుకి లెక్కబెట్టి మరి 100 ముద్దులు పెట్టేవాడు వైఎస్ఆర్ షర్మిలకి. షర్మిల దగ్గర పెట్టించుకునేవాడు. 100 ముద్దులు షర్మిల పెడితేనే ఆయన బయటికి వెళ్ళేవాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేది రోజు. ఎంచి మరీ పెట్టించుకునేవాడు, అంత ప్రేమ ఆ అమ్మాయి అంటే. అట్లాగే ఆమె పెళ్లి టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య 1 year పైన మాటలు లేవు. చాలా ఇద్దరు కూడా హర్ట్ అయ్యారు, ఒకరి పట్ల ఒకరు హర్ట్ అయ్యారు. ఇదంతా చూసి నాకు బాధగా ఉండేది అని చెప్పింది. సో కూతుర్ని ప్రేమతో పెంచాడు, కొడుకుని బాధ్యతతో పెంచాడని కూడా దాంట్లో రాసుకునింది ఆమె. సో మొదటి నుంచి కూడా జగన్కి ఈమెకి అనుబంధం, కూతురికి తండ్రికి అనుబంధం ఉండేది. అది మామూలు. బయట కూడా సైకలాజికల్ లాజిక్, తల్లులతో మగపిల్లలు, తండ్రులతో ఆడపిల్లలు క్లోజ్గా ఉండడం అనేది వెరీ వెరీ కామన్ వరల్డ్ వైడ్గా. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈమె నా మాట వినలేదని ఆమె ఎవరితోనూ చెప్పినట్టు ఆ మధ్య తెలంగాణ నాయకుడు కూడా ఒక ఆయన టీవీలో చెప్పాడు. విజయమ్మ కూడా చెప్పి చూసింది, అక్కడ వద్దమ్మా నువ్వు, అన్నతో గొడవ అనేది బాగుండదు, మన ఫ్యామిలీని వీధుల్లోకి పెట్టుకోవడం బాగుండదు అని ఆమె సలహా ఇస్తే కూడా వినలేదు. ఆమె రాజారెడ్డి కంటే, రాజశేఖర రెడ్డి కంటే, జగన్ కంటే కూడా జగమండి షర్మిల అని కూడా అమ్మింది తల్లి. అందువల్ల నా మాట వినలేదు అని చెప్పింది అని అంటారు. మేబీ అందులో ట్రూత్ ఉండొచ్చు. ఎవరైనా కూడా తల్లులు, ఇద్దరు బిడ్డలు కొట్లాడుకొని ఒకరిని ఒకరు గాయపరుచుకుంటారంటే బాధేస్తుంది. ఇద్దరు పిల్లలు ఒకటే అనిపిస్తారు కదా.
సో అది ఆమెకి బాధ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య 2 పరిణామాలు జరిగాయి. జగన్ లిస్టు అనౌన్స్ చేయడానికి ఇడుపులపైకి వెళ్ళినప్పుడు ఈమె కూడా వెళ్ళింది. ఈమె జగన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టింది, జగన్ కోసం ప్రేయర్ చేసింది. సో అప్పుడు ఏమనుకున్నారంటే లేదు, ఈమె క్లియర్గా జగన్ వైపే ఉంది, కూతురు వైపు లేదు అని అందరూ కూడా అనుకున్నారు, మీడియా కూడా రాసింది. ఆ తర్వాత మొన్న షర్మిల మళ్ళీ అగైన్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి లిస్ట్ అనౌన్స్ చేసింది. 214 మందికి టికెట్లు అనౌన్స్ చేసింది. అప్పుడు కూడా ఈమె వెళ్ళింది. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. హగ్ చేసుకుంది, బైబిల్ని పట్టుకొని ప్రేయర్, ఏడుస్తూ ప్రేయర్ కూడా చేసింది కూతురు కోసం. సో మరి ఏం ప్రేయర్ చేసి ఉండొచ్చు కూతురు కోసం? కొడుకు కోసం ఏం ప్రేయర్ చేసి ఉండొచ్చు అనుకున్నప్పుడు కొడుకు గెలవాలని ప్రేయర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ కూడా కూతురు గెలవాలని ప్రేయర్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే కొడుకు గెలిస్తే సీఎం అవుతాడు, కూతురు గెలిస్తే సీఎం అవ్వదు. సో కూతురు గెలిస్తే ఏమవుతుందంటే కొంత ఆమె లైఫ్లో ఒక స్టెప్, ఇప్పటివరకు ఆమె ఎక్కడ కూడా గెలవలేదు కాబట్టి కూతురు గెలిస్తే ఎంపీగా అవుతుంది. కాబట్టి అదే ఆమె లైఫ్లో ప్రమోషను, ఆమె యాస్పిరేషన్లో ఒక గట్టి ముందడుగు. సో కానీ ఈమె వల్ల కానీ షర్మిల వల్ల కానీ జగన్ ఓడిపోయే పరిస్థితి ఉంటే ఆమె జగన్ వైపు ఉంటుందా, షర్మిల వైపు ఉంటుందా అన్న ఒక సిచ్యువేషన్ వస్తే ఏం జరగచ్చు అనేది. కానీ ఇక్కడ ఏంటంటే షర్మిల వల్ల జగన్ ఓడిపోతాడా అంటే అదేమీ లేదు. షర్మిల వల్ల జగన్ ఓడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే షర్మిల చేరిన కాంగ్రెస్కి 2% అన్నా వస్తాయి రాదనేది ఇప్పటికీ డౌటే. ఎవరు కూడా ఏ పొలిటికల్ ప్రిడిక్షన్లో కూడా 2-3% కంటే ఎక్కువ చెప్పట్లేదు. 5% వస్తుందని ఇప్పటివరకు ఏ సర్వే కూడా చెప్పట్లేదు. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2-3% ఆమెకి రావాలి కాంగ్రెస్కి. అది కూడా ప్రతి చోట జగన్కి పడే ఓట్లే ఈమెకి పడతాయా అనేది కూడా గ్యారంటీ లేదు. కొంత జగన్కి వ్యతిరేకమైన ఓటు కూడా చీలే అవకాశం ఉంది. కాబట్టి షర్మిల వల్ల జగన్ ఎంత ఓడిపోతాడనేది చెప్పలేం. కానీ షర్మిల వల్ల అవినాష్ రెడ్డికి అయితే ఇబ్బంది ఉంది. సో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపించాడని, వివేకానంద రెడ్డి చివరి కోరిక తను ఎంపీగా కంటెస్ట్ చేయాలని షర్మిల చెప్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వినబడుతున్నది ఏమంటే పులివెందుల్లో కొడుకు మీద కాంగ్రెస్ విజయమ్మ నిలబెట్టాలి అనేది ఆలోచిస్తుంది. కాంగ్రెస్కు ఉన్న లక్ష్యం ఏంది? ఒకప్పుడు విచిత్రం ఏంటంటే దీన్నే ఐరనీ అంటారు ఇంగ్లీష్లో. ఒకప్పుడు వైఎస్ఆర్ పెద్దోడవుతున్నాడు, వైఎస్ఆర్ని కట్ చేయాలి అనుకున్నది కాంగ్రెస్. వైఎస్ఆర్ చనిపోయినాక ఆయన ఇమేజ్ని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలని జగన్ని కూడా జైల్లో పెట్టించింది. వైఎస్ఆర్ ఇమేజే ఉండకూడదు అని. ఈ ఓదార్పు యాత్ర జరిగితే వైఎస్ఆర్ ఇమేజ్ ఇంకా పెరిగిపోతుందనే భయపడింది. అటువంటి వైఎస్ఆర్ ఇమేజ్ ఉండొద్దు అనుకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్ ఇమేజ్ని కిల్ చేయాలనుకున్న కాంగ్రెస్ ఇవాళ వైఎస్ఆర్ ఇమేజ్లో కొంత భాగం మనకు వస్తే బాగున్నాయని ట్రై చేయడమే విచిత్రం. సో వైఎస్ఆర్ ఇమేజ్లో షర్మిల ద్వారా కొంత కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది అన్న ఒక దయనీయమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. అక్కడ వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, మళ్ళీ వైఎస్ఆర్ ఇమేజే కావాలి వాళ్ళకి. సో ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ ఇమేజ్ అనేది షర్మిల తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ దాన్ని తీసుకెళ్ళిపోయాడు, జగన్ దానికి యాడ్ చేశాడు, తన ఇమేజ్ కూడా యాడ్ చేశాడు, వైఎస్ఆర్ పథకాలను ఇంకా స్ట్రెంగ్తన్ చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటిది పెంచాడు, 25 లక్షలకి చేశాడు, ఫీజు రింబర్స్మెంట్ పెంచాడు, వైఎస్ఆర్ పెట్టని అనేక పథకాలు తను ఇంప్లిమెంట్ చేశాడు. అలా జగన్ కంటూ ఒక సొంత ఇమేజ్ కూడా తను క్రియేట్ చేసుకోగలిగాడు. సో ఇప్పుడు రెండోది ఏంది, జగన్ 10 ఏళ్ళుగా అక్కడ రాష్ట్రం కోసం పార్టీ తరఫున పోరాడుతున్నాడు. ఈమె ఇప్పుడు సడన్గా వెళ్ళి నాకు ఇవ్వండి వైఎస్ఆర్ ఇమేజ్ అంటే ఎట్టొస్తుంది? ఈమె క్లెయిమ్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఈమె ఫైట్ చేయాలి, ప్రజల తరపున ఉద్యమాల్లో పాల్గొనాలి, ప్రజల అభిమానాన్ని చూరగొనాలి, నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొనాలి. దానికి టైం పడుతుంది. అందుకని ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఏం ఆలోచిస్తూ ఉంది అంటే విజయమ్మను కూడా పెడితే ఈ ఇమేజ్ వైఎస్ఆర్ ఇమేజ్ ఇంకొంత పెరుగుతుంది కదా, దీనివల్ల స్టేట్ వైడ్ కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అనేది ఆలోచిస్తుంది. కానీ విజయమ్మకి ఏం లాభం? దానివల్ల నష్టమే కదా. కొడుకు మీద పోటీ చేస్తే, కొడుకు ఓట్లని కొన్ని ఇట్లా చీల్చేస్తే విజయమ్మ, కొడుకు మెజార్టీ తగ్గినా కూడా రేపు పొద్దున అది ఇబ్బందే కదా. సో కాబట్టి మరి కొడుకుకి యాంటీగా పోటీ చేస్తుందా అన్న ప్రశ్నలు అయితే ఉన్నాయి.
ఇప్పటివరకు అయితే ఆమె ఎవరో రాసినట్టుగా రెండు కళ్ళ సిద్ధాంతం లాగా నాకు వీళ్ళిద్దరు రెండు కళ్ళు, నేను ఇద్దరు వైపు ఉంటాను అంటుందా, లేకపోతే తేల్చుకోవాల్సిన సమయం వస్తే ఆమె తేల్చుకుంటుందా, కాంగ్రెస్లో చేరుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అనేక వింతలు విడ్డూరాలు అయితే జరుగుతున్నాయి. సొంత భార్య భర్తే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో కూడా వివేకానంద రెడ్డి ఈమె తలపడ్డారు. ఇవన్నీ జరిగాయి. కాబట్టి జరగకూడదని చెప్పలేము. జరిగితే మాత్రం జగన్కి కొంత ఇబ్బంది అయితే అవ్వచ్చు అనేది చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.